ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మి దేవియై నమః. దీపావళి పర్వదినాలలో మొదటి పండుగైన ధనత్రయోదశి రాబోతుంది కదా. ధనత్రయోదశి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ధనత్రయోదశి పర్వదినం కేవలం సంపదనిచ్చే పండుగ మాత్రమే కాదు, ఆరోగ్యం ఆయుష్నిచ్చే పండుగగా కూడా పురాణాలు చెబుతున్నాయి. అలా ఎందుకు చెబుతున్నాయో ఒకసారి చూద్దామా. ధనత్రయోదశి రోజు ధన్వంతరి భగవాన్ అవతరించిన రోజు. అసలు ఈ ధన్వంతరి భగవాన్ ఎవరు, ఎక్కడి నుంచి అవతరించాడో తెలుసుకుందామా. దేవతలు దానవులు సముద్ర మదనం చేసేటప్పుడు చంద్రుడు లక్ష్మీదేవితో పాటు ఈ ధన్వంతరి భగవాన్ కూడా అమృత కలశం చేతిలో పట్టుకొని జన్మించాడు. ఈరోజు ఎవరైతే ఈయనను కొలుస్తారో వారికి అనారోగ్యమైన బాధలు ఉండవని చెబుతారు. ఈయన అమృత కలశం చేతిలో పట్టుకొని ఉద్భవించారు కాబట్టి ఈయన ఆరోగ్యానికి ఆయుష్ని పెంచే భగవంతుడిగా చెప్తారు. అలాగే ఈరోజు లక్ష్మీ కుబేరులను పూజించడం కూడా చాలా శుభప్రదం. ఈరోజు సాయంత్రం మహాలక్ష్మీ దేవి అయి నమః అంటూ మంత్రాన్ని, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయి నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీపాన్ని వెలిగించడం ద్వారా సంపద, ఇంటిలో సంతోషం కూడా పెరుగుతుంది. అలాగే ఈరోజు కుబేరుడితో కలిసి ఉన్న లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. ఈ కుబేర పూజ చేయడం ద్వారా ధన భాగ్యం కలుగుతుంది. లక్ష్మీ పూజ చేయడం ద్వారా ఐశ్వర్యం కూడా కలిసొస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం ఇంటి ముందర దీపం పెడతారు. దీనినే యమదీపం అని అంటారు. దీనికి ఈరోజు ఎవరైతే ఇంటి ముందర దక్షిణం వైపు ఎవరైతే దీపం వెలిగించి ఇంటి ముందు ఒక బంగారు కాసు పెట్టి పూజించడం ద్వారా ఎవరికైతే యమగండాలు, పదే పదే యాక్సిడెంట్లు ఎవరికైతే అవుతున్నాయో, యమగండం భయం ఉంటుందో అలాంటి వారు యమదీపం వెలిగించడం ద్వారా ఈరోజు చాలా శుభప్రదంగా చెప్తారు. ధనత్రయోదశి రోజు చేయకూడని పనులు వచ్చేసి సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదు. ఖాళీ చేత్తో ఎవరైనా మన ఇంటికి వస్తే ఎవరిని ఆ రోజు సాయంత్రం ఖాళీ చేత్తో ఇంటికి పంపించకూడదు. చెట్టు ముందు కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అని చెప్తారు. ఈ ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిలో నిండాలి అని, ఆ ధన్వంతరి భగవాన్ ఆశీర్వాదంతో మీకు ఆరోగ్యం కలగాలి అని, ఈ ధనత్రయోదశి మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఉపయోగం అనుకుంటే వారికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.